ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? నేనెప్పుడు హ్యాపీగానే ఉంటాను. నీ పేరు నాగవల్లి కావచ్చు గాని ఇక్కడ పాముల మధ్య కాపురం చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. నీలాంటి పాములు బుసలు కొడతాయి కానీ కాటయ్యవు బావా. ఎక్స్ట్రాలు చేయకుండా ఆ పేపర్లు ఎక్కడున్నాయో చెప్పు. ఓ అదా, అందుకే నా తమరు వెతికింది. నేను టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నప్పుడు నువ్వు గదిలోనే ఉన్నావా? ఉన్నాను. చీకట్లో పేపర్లు ఎక్కడ పెట్టావు? అందులో ఏముందో ఏంటో నాకు అర్థం కాలేదు. నువ్వు కూడా వాటి మీద కన్నేసావని అర్థమైంది. అందుకే కిటికీలో నుంచి బయటపడేశాను. అయితే బయటికెళ్ళి చూస్తాను. హలో బావాజీ, వెళ్ళినా లాభం లేదు. ఎందుకంటే ఆ పేపర్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరో కాదు, ఇందాక ఎవరు ఎవరు అని కేకలేసావు కదా, వాళ్ళు. ఎందుకలా చిరాకు పడుతున్నావు? నిజం చెప్పు, వచ్చింది మీ అన్నయ్య గంగా శివానా? వచ్చింది వాళ్లే అయితే కనీసం మంచినీళ్ళైనా ఇవ్వకుండా ఎలా పంపిస్తాను? అసలు నువ్వెందుకు ఆ పేపర్ల కోసం ప్రయత్నిస్తున్నావు? ఏముందని అందులో? ఏముందో నాకు కూడా తెలీదు. నీకు కూడా తెలీదా? నేను తెలుసుకోవాలనేసే చూశాను, కానీ కుదరలేదు. ఈలోపే కరెంటు పోయింది. అది కూడా నువ్వే తీసినట్టున్నావు. వీర్రాజు ఫ్యూజ్ పెట్టి కరెంట్ వచ్చేలా చేసినట్టున్నాడు. అయినా పేపర్లు తీసుకువెళ్లిన దొంగకైనా తెలుస్తుందిలే అందులో ఏముంది అని. ఏం చేయాలో అర్థం కాక నవ్వొస్తుందా? నవ్వుతుంది పిచ్చి పట్టి కాదు. నువ్వెందుకు చేతులు రుద్దుతున్నావు? చేతులు మంట పుట్టి రుద్దుతున్నాను. ఇందాక నువ్వు ఏం స్ప్రే చేశావో ఏంటో. నేనిందాక వేసింది క్లెన్సర్ కాదు, అదొక కెమికల్ స్ప్రే. అది స్ప్రే చేసిన తరువాత ముందు నీ చేతులు మండుతాయి. నీ చేత్తో ఆ పేపర్లు చూసావు కదా, వాటిని తాకితే కాసేపట్లో అవి కాలిపోతాయి. కాలిపోవాలనేసి ఇలా చేసావన్నమాట. అందులో ఏముందనేసి కాల్చాలనుకున్నావు? అందులో ఏముందో నాకు కూడా తెలీదు. నాకు తెలియంది ఎవ్వరికీ తెలియకూడదు. అదే నా మెంటాలిటీ. నువ్వెంత చిరాకు పడినా వృధా నాగవల్లి. పట్టుకెళ్ళిన దొంగ చూసేలోపే ఆ కాగితాలు తగలబడిపోతాయి. ఒకవేళ వాళ్ళు చూస్తే రిజల్ట్ ఏంటన్నది రేపు చూడాలి. అది మాకు సంబంధించిందైతే ఈ పాటికి దాని ఎఫెక్ట్ తెలిసేది. కానీ ఎవరికి సంబంధించిందా అనేది తెలీదు. అయినా సరే నేను కనుక్కునే ప్రయత్నం చేస్తాను. అయ్యో, శివవదినైనా చూసిందో లేదో. ఈ దుర్మార్గుడు ఇంత క్రూరంగా ఆలోచిస్తాడు అనుకోలేదు. నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు సైకిల్ బ్రేక్ నొక్కావు? నేను సైకిల్ ఎక్కనంటే ఎక్కను. దీనికి బ్రేక్ అనేది ఉందని తెలుసా నీకు? అది వాడట్లేదు కదా.
ఇప్పుడు ఎందుకు ఆపావు? అసలు అపార్థం చేసుకుంది నువ్వే, కొట్టింది నువ్వే. ఇప్పుడేమో అస్సలు మాట్లాడట్లేదు. ఈ సైకిల్ మీద ఇలా వెళ్ళడం నాకు నచ్చట్లేదు. నేను రాను, నువ్వు వెళ్ళిపో. అయితే నువ్వు రావా? ఇక్కడే ఉండిపోతావా? నేను రానులే. నీకు ఇష్టం లేనప్పుడు ఇంటికి ఎందుకు రావడం? నువ్వెళ్ళు. మరి ఇక్కడేం చేస్తావు? ఏమైనా కాని నీకు మంచి చేయాలని మేమే అనుకోవాలి. ఏదైనా తేడా వస్తే నీ చేత దెబ్బలు తినాలి. అయినా అదేమైనా నా స్వార్థం కోసం చేశానా? ఈ పేపర్ చూసినా ఇంకేది చేసినా అదంతా నీ మంచి కోసమే కదా బావా. నువ్వు బావుండాలని కోరుకుంటాను కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే నువ్వేం భర్తవి? పెళ్ళంగా ఏం మిగిలింది? వద్దులే బావా. ఆకాశంలో శూన్యాన్ని చూస్తూ ఇలాగే శూన్యంగా మిగిలిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలే చలి పెడుతోంది. ఇంట్లో చెల్లెలు లేస్తే కంగారు పడతారు. పద. లేదు బావా, నువ్వు నన్ను కొట్టావు కదా, ఒక 2 నిమిషాలు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఏం వినాలి? అసలు ఇది మాట్లాడుకునే టైమేనా? అర్ధరాత్రి బయటున్నావు. అర్ధరాత్రి కాబట్టే చెప్తున్నాను. ఏం చెప్తావు నువ్వు? అర్థం చేసుకోవా బావా? ఆడపిల్లలు అన్నీ చెప్పలేరు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఇది మన ఇల్లు కాదు, రోడ్డు. ఏం కాదులే బావా, మంచి కోసమే చెప్తున్నాను. చెప్పు. ఇప్పుడు ఏం చెప్పాలి? సారీ చెప్పు. సరే, సారీ. 1 నిమిషం అయింది, ఇంకొక నిమిషం ఉంది కదా. డాక్యుమెంట్స్ కాలిపోయాయని ఇక్కడ కొట్టావు కదా. ఒక కిస్ పెట్టు. ఏంటి? అదే ముద్దు. వద్దు. నీకు ఇంటికి రావడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు. రాత్రి చలికి తట్టుకోలేకపోతే ఇక్కడ పుల్లలు ఆకులు తీసుకుని చలిమంట వేసుకో. అంతేగాని అర్ధరాత్రి ఇంటికొచ్చి నా నిద్ర పాడు చేయొద్దు. నేను పొద్దున్నే వస్తాను. వామ్మో, నిజంగానే వదిలేసి వెళ్ళిపోయేలా ఉన్నాడు. బాబా ఆగాగు. వెనకాల కాలుతుంది. ముందు కూర్చుంటాను. కూర్చో. జన్మలైన వీడని బంధం మనదిలే. రేనైన కాంతి పంచు చంద్రం నీవులే. శిశిరం వికసించే నేడు నిమిషం. యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం. నయనాల కొనములో నిన్నో మది వీడలే మధురమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.